లెట్స్ గో టు Psalm 23. కీర్తనలు 23:5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. వావ్, ప్రైజ్ బి టు జీసస్. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. డేవిడ్ ఇస్ టెల్లింగ్ లైక్ దిస్. దావీదు ఈ విధంగా రాసుకుంటున్నాడు, మనకు కూడా తెలియపరుస్తున్నాడు. శత్రువులు ఎవరు మన జీవితంలో? ఎవరికి శత్రువులు ఉన్నారు? ఎవరికైనా శత్రువులు ఉన్నారా? నాకైతే చాలామంది ఉన్నారు. మీకు లేరా? శత్రువులు లేరా మీకు? శత్రువు లేకుండా ఎవరు ఉండరు ఈ భూమి మీద? అట్లీస్ట్ ఒక్క శత్రువున ఉంటాడు. ఆ ఒక్కడే మొత్తం షేక్ చేస్తాడు నీ జీవితాన్ని. శత్రువు లేకుండా ఎవరు లేరు. దేవుడికే శత్రువు ఉన్నాడు. మనకుండరా? పక్కా ఉంటారు. అందుకనే దావీదు కీర్తన రాస్తున్నాడు, నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధం. ఇంకోటి, చాలా రోజులు ఒక డౌట్, ప్రభువా వీడు ఎప్పుడైతే గర్వపడ్డాడో, ఇతను ఎప్పుడైతే అసూయపడ్డాడో ఆ రోజే చంపేయచ్చుగా నువ్వు లూసిఫర్ని కదా. లేచిన వారి మీద, శత్రువుల మీద మనకు వీడు శత్రువు అని తెలిస్తే వెంటనే ఏం చేస్తాం? చంపేస్తాం కదా. కానీ ఈ రోజు వరకు దేవుడు శత్రువుని చంపలేదు. గాడ్ డిడ్ంట్ కిల్ లూసిఫర్. దేవుడు ఇంతవరకు లూసిఫర్ని చంపాడా? ఎంతమంది చంపారంటారు? ఇంతవరకు చంపలా. ఎందుకు చంపలేదు లూసిఫర్ని? దేవుడు శత్రువుల ఎదుట భోజనం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నిజమైన ఓటమి శత్రువుకి ఏం తెలుసా? వాడు బతికుండంగానే మన విజయం చూడడం. ఆమేన్. శత్రువు చచ్చిపోవడం మన విజయం కాదు, వాడు బతికుండంగానే మన జీవితంలో వాడు విజయం చూడాలి. ఆమేన్, హల్లెలూయా. నీలోకి వచ్చిన అనారోగ్యము, నీలోకి వచ్చిన అప్పులు, నీలోకి వచ్చినటువంటి ఆ గొడవలు, నీలోకి వచ్చినటువంటి ఆ ఇబ్బందులు, నీలోకి వచ్చినటువంటి ఆ శ్రమలు, అవి పక్క నుండి నిన్ను చూడాలా, వీడేంటి ఎంత గొప్పగా ఎదిగిపోయాడని. హల్లెలూయా. ఈరోజు ఒక శత్రువుని ఇరిటేట్ చేస్తున్నాడా, ఒక శత్రువుని టార్గెట్ చేస్తున్నాడా, వాడిని దేవుడు చంపడు. ఏం చేస్తాడు? అలా పెడతాడు అంతే. ఎలా? అలా ఉండరా నాయన అంటాడు. ఎందుకు? ఆడిని దీవిస్తాను, నువ్వు చూస్తూ ఉండాలంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నీ శత్రువు చావు కోరుకుంటావో వాడు ఆయుష్ పెరిగిపోద్ది. ఏంటి? నీ శత్రువు నువ్వు చావు కోరుకున్నావా, వాడు ఆయుష్ పెరుగుతుంది. వాడు ఆయుష్ పెరగడానికి రేపు వాడు చావాలనుకున్నా అనుకో, నీకు తెలీదు ఆడు ఎప్పుడు చస్తాడు అని. ఆడికి ఒక 100 రోజులు దేవుడు ఎక్స్టెండ్ చేస్తాడు. ఎవరి వల్ల? నీ వల్లే. నీ వల్లే నీ శత్రువుకి ఏం పెరుగుతుంది? అందుకని నీ శత్రువు జోలికి పోవాక. ఎందుకంటే దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? నీ శత్రువు ఎదుట భోజనం సిద్ధపరచబోతున్నాడు. ఆమేన్. నెవర్ బెండ్ యువర్ హెడ్ బిఫోర్ యువర్ ఎనిమీ. నీ శత్రువుల ఎదుట నువ్వు ఎప్పుడూ కూడా తల దించుకునేవాడిగా దేవుడు చేయడు. ఆమేన్, హల్లెలూయా. అసలు నిజమైన బ్యాటిల్స్ ఇంకా మీకు రాలేదండి. నిజమైన శోధనలు, అసలు భయంకరమైన వేదనలు ఇంకా రాలా. ఏదో చిన్న చిన్న లిల్లీ పుట్టు బుడ్డి బుడ్డి వస్తున్నాయి అంతే. మీకు తెలుసా? చిన్న చిన్నయే మీకు వచ్చే శోధనలు. మీ చిన్న చిన్న వాటికినా షేక్, వాటిని షేక్ పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఏమంటాడు దావీదు? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. ఆమేన్. డేవిడ్ నోస్ అబౌట్ గాడ్. డేవిడ్ నోస్ అబౌట్ ద గాడ్ స్టామినా ఆఫ్ గాడ్. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క సామర్థ్యం నీకు కూడా తెలియాలి. ఆమేన్. చెప్పండి, నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనము సిద్ధపరచబోతున్నాడు. నా దేవుడు నా శత్రువుల ఎదుట, నా పగవారి ఎదుట నాకు భోజనము సిద్ధపరచబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? వావ్. అందుకే కొన్నిసార్లు శత్రువు చావబడలేదు, ఉంటే చాలు. నువ్వు ఉండరా, అక్కడ ఉండు, నువ్వు కూర్చో. దేవుడు నిన్ను దీవించిన తర్వాత వాడికి షేక్ అయిపోతుంది. చాలు. తెలుసా ఒక రాజు యొక్క గుణం ఏం తెలుసా? శత్రువుని చంపడు, శత్రువుని ఓడిస్తాడు, అతని దగ్గర పెట్టుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ అనారోగ్యాన్ని ఓడించాలి, నీ బలహీనతలను ఓడించాలి, నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఓడించి అవి నీ కాళ్ళ కింద ఉండాలి. ఆమేన్, ఆమేన్. నీ రోగము, నీ బలహీనత, నీ కోపము, నీ అసూయ, నీ జీవితంలో ఉన్న ప్రతి దురాత్మ క్రియలు నీ కాళ్ళ కిందకు వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. యు నీడ్ టు నో యువర్ ఎబిలిటీ. నువ్వు ఎవరి కుమారుడువో, నువ్వు ఎవరి కుమార్తెవో నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్. యా,
లెట్స్ గో టు జెనసిస్. ఆది కాండము 20వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అబ్రహాము వా చాలు. ఇక్కడ చూడండి, చక్కగా పెళ్ళయింది, మొన్నే ఒక 20-30 ఇయర్స్ అయింది. వాళ్ళిద్దరూ ఇంకో ఊరికి వచ్చారు. వాళ్ళకు ఊరికి వచ్చిన తర్వాత వెంటనే ఆ దేశపు రాజు షారాని కోరుకొని షారా కావాలని తీసుకెళ్ళిపోయాడు షారాని. కొన్నిసార్లు ఎలా ఉంటుంది తెలుసా, నీ జీవితంలో కొత్త శత్రువులు పుడతారు. కొత్త శత్రువులు పుడతారు. ఈ రోజున్న శత్రువు రేపు ఉండడు, రేపు కొత్త శత్రువు వస్తాడు. హల్లెలూయా. కానీ నేనంటాను, నీకెప్పటికప్పుడు విజయమే. ఆమెన్, ఆమెన్. నీ జీవితంలో పుట్టగొడుగుల్లాగా శత్రువులు పుట్టినా దేవుడు నీకు మహిమకరమైన విజయాన్ని ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. డోంట్ కౌంట్ ద నంబర్ ఆఫ్ యువర్ ఎనిమీస్. డోంట్ కౌంట్ ద నంబర్ ఆఫ్ యువర్ ఎనిమీస్. నీ శత్రువుల సంఖ్య నువ్వు లెక్క పెట్టుకోకు, దేవుని సామర్థ్యాన్ని లెక్క పెట్టలేవు. ఆమేన్. ఏమంటాడు, అబీమెలెకు పంపించాయ్యా. చాలా బాధపడ్డాడు. అబ్రహాము జీవితంలో ఒక కొత్త శత్రువు వచ్చేసాడు. కొత్త శత్రువు, భయంకరమైన శోధన. అబ్రహాం చాలా బాధపడుతున్నాడు. అబ్రహాం కుమిలిపోతున్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. 7 చదమ్మా. 7 లెట్స్ గో టు 7. కాబట్టి ఏంటిది, ఈయనేమో తెచ్చుకొచ్చి చేశాడు. దేవుడు అబీమెలెకుతో మాట్లాడు, ఏ అబీమెలెక్, ఇంత ధైర్యం నీకు అబ్రహాం యొక్క వైఫ్ తీసుకోవడానికి అని చెప్పి అతన్ని గద్దించాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా, నువ్వు కానీ ఆ భార్యని అప్పగించకపోతే నీకేం వచ్చేస్తాయి, రోగాలు తెగుళ్ళు వచ్చేస్తాయి, జాగ్రత్త అన్నాడు. వచ్చేస్తాయి కాదు, వచ్చేసాయి మొత్తం ఫ్యామిలీ అంతా తెగుళ్ళు. హల్లెలూయా. ఈరోజు నీ జోలికి శత్రువు వచ్చాడా, వాడికి ఏంటి, రోగాలు వచ్చేస్తాయి, జాగ్రత్త. హల్లెలూయా. మనల్ని ముట్టుటకు ఎవరికి దేవుడు అధికారం ఇవ్వలేదు. ఆమెన్. యు ఆర్ సో ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఆమెన్, హల్లెలూయా. మీరు దేవునికి చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు, మీరు దేవునికి చాలా ప్రియమైన వాళ్ళు. కాబట్టి నీ మీద ఏ గొడవ వాడలేడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, నేను దేవునికి ప్రియమైన కుమారుణ్ణి, కుమార్తెని. ఆమేన్, ఆమేన్. కాదా? మీకు తెలీదా మీరు ప్రియమైన బిడ్డలని? మీకు తెలీదా? తెలుసుకోండి. గాడ్ ఈజ్ లవింగ్ యూ టూ మచ్. దేవుడు మిమ్మల్ని భయంకరంగా ప్రేమిస్తున్నాడు. ఏం చేస్తాడు తెలుసా, నీ శత్రువుల దగ్గర నీకు భోజనం సిద్ధపరుస్తాడు. రెండవదిగా, నీ శత్రువు నిన్ను ముట్టుకున్నారనుకోండి, ఏమిస్తాడు వాళ్ళకి గిఫ్ట్గా? రోగాల గిఫ్ట్గా ఇస్తాడు. ఇప్పుడు చదవండి 17. చాలుమా, ఏమైపోయింది? అబీమెలెకు బ్యాచ్ అంతా రోగాలతో నిండిపోయారు. వెంటనే మళ్ళీ అబ్రహాము, ప్రభువా వీరందరినీ క్షమించు నాయన, వీరికి స్వస్థత కలుగును గాక అన్నాడు. వెంటనే వాళ్ళందరూ ఏమైపోయారు? బాగుపడిపోయారు. ఆమేన్, హల్లెలూయా. ఒకటే, ట్రై నాట్ టు టచ్ ఎ బిలీవర్. ఎవరిని టచ్ చేయకూడదు మనం? దేవుని బిడ్డని టచ్ చేయకూడదు. ఏమైతే దేవుని బిడ్డని టచ్ చేస్తే ఏమన్నా అవ్వచ్చు. హల్లెలూయా. ఈరోజు మనం అంత గొప్ప ధైర్యముతో, రోషముతో మనము కలిగి ఉండొచ్చు. ఆమెన్, ఆమెన్. లెట్స్ గో టు లూక్ చాప్టర్ 10. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. లూక్ 10 వర్స్ నంబర్ 19. ఇదిగో పాములను, తేళ్లను తొక్కుటకును శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును
హాని చేయదు. హల్లెలూయా. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎనిమీస్. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎనిమీస్. దేవుడికే శత్రువు ఉన్నారు, మనకుంటారా? పక్కా ఉంటారు. మనం ఎంత సామాన్యమైన మనుషులం. ఏమంటారు చెప్పాలి? హల్లెలూయా. మనం సామాన్యమైన మనుషులం, ఖచ్చితంగా మనకు శత్రువు ఉండి తీరాలి. కానీ దేవుడు అంటున్నాడు, శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇస్తానంటున్నాడు. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా దేవుడు శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చును గాక. ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి? శత్రు బలవంతుడి మీద మీకు అధికారం. ఆమేన్. హల్లెలూయా. అథారిటీ ఓవర్ ఎనిమీస్ అండ్ డీమన్స్. అథారిటీ ఓవర్ ఎనిమీస్ అండ్ డీమన్స్. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని చెప్పిన మాటలు ఏది కూడా మనం మర్చిపోకూడదు. హఠాత్తుగా మన ముందు ఒక శత్రువు నిలబడతాడు, ఎలా మాట్లాడాలి వీడితో? హఠాత్తుగా ఒక శత్రువులు సైన్యం నిలబడుతుంది, ఎలా మాట్లాడాలి వీళ్ళతో? నో. కెన్ యూ టాక్ టు యువర్ ఎనిమీ? నువ్వు నీ శత్రువుతో మాట్లాడగలవా? ఎస్ ఆర్ నో? నో, యూ కాంట్ టాక్ టు ఎనిమీ. నువ్వు శత్రువుతో మాట్లాడడం చేత కాదు నీకు. నీ రోగంతో మాట్లాడడం నీకు చేత కాదు. నీ బలహీనలతో మాట్లాడడం చేత. మాట్లాడగలవా నువ్వు? నీ రోగంతో నువ్వు మాట్లాడగలవా? నీ శత్రువుతో నువ్వు మాట్లాడగలవా? నీ బలహీనతతో నువ్వు మాట్లాడగలవా? నీ అనారోగ్యంతో మాట్లాడగలవా? యూ హ్యావ్ టు టాక్ టు దెమ్. నువ్వు వాళ్ళతో మాట్లాడాలా? హే రోగమా, వెళ్ళిపో బయటికి, లేదంటే నీ సంగతి తెలుస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. జ్వరం వచ్చినా బాధ వచ్చినా మన ఫేసులు చూడాలి. ఏమైంది అట్టున్నా? బాగలేదు. ఎటా బాగలేదు, జలుబు వచ్చింది. అబ్బో అట్లా పెట్టకండి మొఖాలు. ఈరోజు దేవుడు నేర్పిస్తున్నాడు నీ శత్రువుతో ఎలా మాట్లాడాలో. హౌ వి నీడ్ టు టాక్ టు అవర్ ఎనిమీ. మన శత్రువులతో మనం ఎలా మాట్లాడాలి? అధికారంతో మాట్లాడాలి. ఆమేన్. చెప్పండి పక్కన వాళ్ళతో, నీ శత్రువుతో అధికారంతో మాట్లాడు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? ఏం అర్థమైంది? నీ శత్రువు అంటే పక్కింటోడు ఎదురింటోడు కాదు. నీ బలహీనతలతో, నీ అనారోగ్యముతో, నీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్తో నువ్వు మాట్లాడాలి. ధైర్యముగా అధికారముతో మీ శత్రువులతో మీరు మాట్లాడాలి. మళ్ళీ చెప్పండి, మీ శత్రువులతో అధికారము కలిగి మాట్లాడండి అని. అధికారం. ఆమేన్. అథారిటీ ఓవర్ యువర్ ఎనిమీస్ అండ్ డీమన్స్. ఆమేన్. అథారిటీ ఈజ్ నాట్ ఎ జోక్. వాడే కొంది బయటకు వస్తుంది. ఆమేన్. వాడే కొంది బయటకు వస్తుంది. ఏంటది? అధికారం. ఈరోజు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా శత్రువులతో మాట్లాడే అధికారము, ఇదిగో దురాత్మలతో మాట్లాడే అధికారము దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమేన్. శత్రు బలవంతుడి మీద దేవుడు మీకు ఏమిచ్చాడు చెప్పాలి. మరి వాటి మాట మీరేం తినేది చీప్గా? వాటి మాట వింటారా? వినండి, బాగా బాగుపడతారు. బాగా బాగుపడతారు. ఎవరు మాట వింటే? శత్రు మాట వినింది ఎవరు? మొట్టమొదటి స్త్రీ. ఇది చెప్తారులేండి, చెప్పండి. ఫస్ట్ మాట వినింది ఎవరు మాట? అపవాది మాట. శత్రువు మాట వినింది ఫస్ట్. కొలాప్స్ లైఫ్. దయచేసి ఆమెను వెంబడించబాకండి. ఎవరిని? మీ రోల్ మోడల్ అవ్వగా ఉండకూడదు, షారా ఉండాలి రోల్ మోడల్. ఆమేన్. ఎస్తేర్ రోల్ మోడల్గా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. రూతు రోల్ మోడల్గా ఉండాలి. హల్లెలూయా. అండ్ ఫైనల్లీ దెబోరా రోల్ మోడల్గా ఉండాలి. ఆమేన్. దే ఆర్ పవర్ఫుల్ మైటీ ఉమెన్ మ్యాన్. దే ఆర్ మైటీ ఉమెన్. ఇంకా మిగతా వాళ్ళు లేరు స్త్రీలు. వాళ్ళు షేక్ చేసేసారు అంతే. మిగతా వాళ్ళు ఎతికినా కూడా బైబిల్లో దొరకట్లే. ఎవరు? స్త్రీలు. అంటే మిగతా వాళ్ళందరూ ఎవరు మాట వింటున్నారు? శత్రువు మాట వింటున్నారు. జాగ్రత్త. మై డియర్ ఉమెన్, మై డియర్ లేడీస్, మై డియర్ డాటర్స్, డోంట్ లిసన్ టు ఎనిమీస్ వర్డ్. శత్రువు కూడా ఎలా వస్తాడు? మిత్రుడు లాగా వస్తాడు. ఈరోజు నీ మైండ్తో మాట్లాడేది ఎవరు? నీ శత్రువు. నీ శరీరంతో మాట్లాడేది ఎవరు? నీ శత్రువు. హల్లెలూయా. నీ ఆత్మతో మాట్లాడేది ఎవరు? నీ శత్రువు. జాగ్రత్త. ఎనిమీ ఈస్ టాకింగ్ టు యూ. బీ కేర్ఫుల్. యూ మే బి డిసీవ్డ్. మీరు మోసపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు మాట వింటే? వినబడలేదు. మీరు శత్రువు మాట వింటే మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బీ కేర్ఫుల్. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏం అధికారం ఇస్తున్నాడు? శత్రు బలవంతుడి మీద మనకు అధికారం ఇస్తున్నాడు. ఆమేన్. రోగమా పో అంటే పోవాలి, వ్యాధి పో అంటే పోవాలా, దయ్యమా పో అంటే ఏం చేయాలి? అది పోవాలి. ఆమేన్. సో మనం శత్రువుతో అసలు డీల్ చేయకూడదు.
వాడితో ఎలా మాట్లాడాలి నేర్చుకోండి. వాడు శత్రువు తిడతా ఉంటాడు, కొడతా ఉంటాడు మనల్ని. మనం ఏం చేయాలా? గెట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. ఆమెన్, ఆమెన్. యేసునామములో బయటికి అనాలి. ఆమెన్. వెళ్ళిపోతాడు. హల్లెలూయా. చదువుకుందాం ఒక వచనము. కీర్తనలు 66:3. సామ్ 66 వర్స్ నెంబర్ 3. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, శత్రువుల కన్నా మీ అందరు బలవంతులుగా మారును గాక. నీ రోగము కన్నా నువ్వు బలవంతుడుగా మారును గాక. నీ బలహీనతల కన్నా నువ్వు బలవంతుడుగా మారును గాక. నీ కోపము కన్నా నువ్వు గొప్పవాడిగా మారును గాక. నిన్ను ఇబ్బంది పెట్టేదానికన్నా నువ్వు గొప్పగా మారును గాక. ఆమేన్. నీ బలాతిశయం ఏంటది? నీ బలమును బట్టి శత్రువు లొంగి నీ దగ్గరకు వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. He will surrender to you. Every enemy will surrender to you by seeing your strength. Amen. నీ బలాతిశయమును బట్టి శత్రువులు నీ దగ్గరకు వచ్చేస్తారు. ఆమేన్. వంగిపోతారు. అయ్యా నన్ను క్షమించండి అయ్యా అని అంటారు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో దేనికి భయపడకండి. ఏ రోగానికి, ఏ బలహీనతకి, ఏ వ్యాధికి, ఏ పరిస్థితి కూడా మీరు భయపడనక్కర్లేదు. ఆమేన్. దేవుడు ఇస్తున్న మాట, శత్రు బలవంతుడి మీద అధికారం ఇస్తున్నాను, మీ శత్రువుల ఎదురు నీకు భోజనం సిద్ధపరుస్తున్నాను. హల్లెలూయా. నువ్వు బలము పెంచుకున్న దాన్ని బట్టి. ఇంకోటి, శత్రువు గురించి ఎక్కువ ప్రేయర్ చేయకు, నీ బలాన్ని గురించి ఎక్కువ ప్రేయర్ చేయి. నీ బలం గురించి ఎక్కువగా ప్రేయర్ చేయి. సీక్ ఫర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. దేవుని ఎక్కువ బలం అడగండి. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా బలమా. మానవుడికి ఏం కావాలి? దేవుని బిడ్డకి ఏం కావాలి? దేవుని కుమార్తెకి ఏం కావాలి? దేవుని కుమారుడికి ఏం కావాలి? ఏం కావాలి? ఉందా? బలం ఉందా? భార్యను కొట్టడానికి, భర్తను కొట్టడానికి, పిల్లలు కొట్టడానికి ఆ బలం కాదు. శత్రువును ఓడించడానికి బలం. మన బలాన్ని రాంగ్గా యూజ్ చేస్తున్నాం, మిస్యూజ్ చేస్తున్నాం మన బలాన్ని. ప్లీజ్ డోంట్ మిస్యూజ్ యువర్ స్ట్రెంగ్త్. డోంట్ మిస్యూజ్ యువర్ స్ట్రెంగ్త్. నీ బలాన్ని నువ్వు వ్యర్థమైన వాటికి వాడకూడదు. హల్లెలూయా. చదవండి మళ్ళీ ఇంకోసారి అన్నమాట. వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ వర్స్ మ్యాన్. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి. ఈ మాట మీ జీవితంలో ఈ సంవత్సరం నెరవేరును గాక. హల్లెలూయా. మీకు శత్రువులు తెలియదు. మీ ఇంటి వెనకాలే ఉంటారు గుంటలు తవ్వేటోళ్ళు. మీ ఇంటి ముందే ఉంటారు, మీ ఇంటి పక్కనే ఉంటారు, మీ ఇంటి పైనే ఉంటారు. ఎవరు? నీకు గుంటలు తవ్వే శత్రువులు. దావీదు అంటున్నాడు, నాకు శత్రువులు అనేకులు ఉన్నారు ప్రభా, బట్ డేవిడ్ ఈజ్ ఓన్లీ వన్ మ్యాన్. డేవిడ్ ఈజ్ ఓన్లీ వన్ మ్యాన్. బట్ దావీదు ఎవరిని చూసి బలపడుతున్నాడు? దేవుణ్ణి చూసి బలపడుతున్నాడు. ఆమేన్. ఏ శత్రువును చూసి దావీదు బలహీన పడలేదు. ఈరోజు నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు దేన్ని చూసి బలహీన పడకు. ఆమేన్. చెప్పండి పక్కన వాళ్ళతో, ఏ పరిస్థితిని బట్టి బలహీన పడకు. ఏ పరిస్థితిని బట్టి బలహీన పడకు. ఆమేన్. కొందరు చూడంగానే మనం బలహీనం అయిపోతాం. అసలే మనకు అమితమైన ప్రేమ. బలహీనలను చూస్తేనే మనం కూడా బలహీనలు అయిపోతాం. ఏంది జ్వరమా? నాకు కూడా వచ్చింది, ఇప్పుడే నీతో మాట్లాడుతుంది జ్వరం. ఏం తలనొప్పా? అబ్బా నాకు కూడా ఇక్కడ నొప్పి వస్తుంది. ఏం కడుపు నొప్పి నీకు? అది ఇందాకే నాకు కూడా స్టార్ట్ అయ్యింది కడుపు. అట్లుంటుంది. బలహీనలు చూసి బలహీన పడకు. బలహీనలు చూసి నువ్వు బలంగా ఉండి నీ బలాన్ని వాడికి పంచు. ఆమేన్. హల్లెలూయా. ఏం ఫోన్ చేసావంటే కష్టాలు చెప్పుకోవడానికి చీప్గా కష్టాలు ఏం చెప్పుకునేది, అద్భుతాలు చెప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చీప్గా కష్టాలు ఏంటంటే చెప్పుకునేది, అవి చీప్ అంతే. కాస్ట్లీ ఏం తెలుసా? నీ సాక్ష్యాలు. ఆమేన్. ఆమేన్. కాస్ట్లీవే చెప్పుకోవాలి. మనం ఎదుటి వాళ్ళతో ఏం పంచుకోవాలి? కష్టాలు పంచుకుంటే తగ్గుతుందని చెప్పారండి. ఎవరు చెప్పారండి? బైబిల్ ఎక్కడ రాస్తుందండి? నాకైతే ఎక్కడ కనిపించలేదు. నీకేమైనా రాస్తే నాకు చూపించు. కష్టాలు చెప్పుకుంటే కొంచెం తగ్గుతాయని. తగ్గవు, పెరుగుతాయి. నీ కష్టాలు 10 మంది చేసేది 100 మంది తెలుస్తుంది. 100 మందికి తెలుస్తాయి. నీకు ఎవరితో చెప్పుకో? దేవుడితో. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మనం మొరపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా.
రోదన చేయు స్త్రీలు మందిరంలో కావాలి. ఆమెన్. అందుకనే తల్లులు ఏం నేర్పియాలంట? కూతుర్లకి ఏడవడం నేర్పియాలంట. ఏడు, నా కూతురు ఏడు అని. ఎందుకు ఏడవాలి? బాగా ప్రార్థన చేసి రోదన చేసి ఏడవాలి. లుక్ అట్ దిస్ వర్స్. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు వంగి నీ యొద్దకు వచ్చెదరు. ఆమేన్. దేవుడు బలవంతుడు కాబట్టి, యేసుక్రీస్తు బలవంతుడు కాబట్టి, ఆఖరి శత్రువు అయిన మరణము కూడా ఎవరి పాదాల కిందకు వచ్చింది? యేసయ్య పాదాల కిందకు వచ్చింది. హల్లెలూయా. యేసయ్య బలాతిశయమును బట్టి యేసయ్య యొక్క శత్రువులు వంగి లొంగి ఆయన యొద్దకు వచ్చేసారు. ఆమేన్. ప్రతి ఒక్కటి ఆయన పాదాల దగ్గరికి వచ్చేసాయి. హల్లెలూయా. ఈరోజు మన పాదాల దగ్గరికి అన్నీ వచ్చేయాలి. ఆమేన్, ఆమేన్. మన బలాతిశయమును బట్టి శత్రువులు లొంగి వంగి మన దగ్గరికి వచ్చును గాక. ఆమేన్. సో నో మోర్ ఎనిమీస్ ఇన్ యువర్ లైఫ్ అని అంటా అనుకున్నారా? అన్నాం. ఈరోజు గెలిచారా? రేపు కొత్త వాళ్ళు వస్తారు. ఇంకోటి, ఈరోజు నువ్వు ఒక శత్రువుని గెలవలేదా, వాడు రేపు కూడా ఉంటాడు నీ లైఫ్లో. వాడు సింపుల్, వెరీ సింపుల్. ఈరోజు జ్వరం వచ్చింది నీకు, ఈరోజు జ్వరం వచ్చింది, తగ్గలేదు, రేపు ఉంటుందా ఉండదా? ఈరోజు జ్వరం వచ్చింది, తగ్గలేదు, రేపు ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. ఇది కూడా అంతే. నువ్వు ఏ శత్రువునైతే జయించవో వాడు రేపు కూడా ఉంటాడు. డోంట్ క్యారీ ద సేమ్ ఎనిమీ ఎవ్రీ డే. చీపు. దావీదు తన రేంజ్ మార్చుకున్నాడు. మొదటి రోజు శత్రువు ఎవరు? సింహం. రెండో రోజు శత్రువు ఎవరు? ఎలుగుబంటి. మూడో రోజు శత్రువు ఎవరు? గొలియాతు. నాలుగో రోజు శత్రువు ఎవరు? సౌలు. ఐదో రోజు శత్రువు ఎవరు? అబ్షాలోము. శత్రువులు మారారు. నీ శత్రువులు మారారా? నీ శత్రువులు మారారా? నీ శత్రువులు మారారా? లేదా? ఇక 40 సంవత్సరాల నుంచి అదే శత్రువు, దరిద్రం అనే శత్రువు. ఏం శత్రువు? దరిద్రం అనే శత్రువు, రేకులనే శత్రువు, రోగం అనే శత్రువు. ఈడేంది ఎప్పుడో నాతోనే వస్తున్నాడు.